యోబు అనగానే మనందరికీ తెలుసు. ఇప్పుడు చదువుకున్న వాక్య భాగం అదే. యోబు గురించి దేవుని సన్నిధిలో దేవునికి ఫిర్యాదు చేస్తుందండి. ఎవరు? అపవాది. యోబు, నా భక్తుడైన యోబు, నా సేవకుడైన యోబు ఎలాంటి వాడో అని దేవుడు యోబు గురించి గొప్పగా మాట్లాడుతున్నట్టు ఉన్నది. యోబు మీద నేరారోపణ చేస్తున్న వ్యక్తి కూడా కనిపిస్తున్నాడు. అర్థమవుతుందా లేదా? ఎప్పుడైతే యోబు గురించి మనం అనుకుంటున్న అపవాది కానీ, సాతాను కానీ, ఇంకేదైనా ఆ వ్యక్తి అపవాది ఎప్పుడైతే యోబు గురించి దేవుని సన్నిధిలో ఫిర్యాదు చేసిందో అప్పటి నుంచి వెళ్ళి యోబు జీవితం మారిపోయిందండి. అర్థమవుతుందా లేదా? మన జీవితంలో కూడా మనకి ఏదైనా కష్టం సంభవించినప్పుడు యోబు గారి గురించి మాట్లాడుకుంటాం. యోబు గారికి వచ్చిన శ్రమలు 1 కాదు, 2 కాదు, 3 కాదు. అన్ని శ్రమలు వచ్చినా పడిపోలేదు, నిలబడ్డాడు. ఆస్తులు పోయాయి, పశువులు పోయాయి, చివరికి పిల్లలు చచ్చిపోయారు, భార్య విడిచి వెళ్ళిపోయింది, బంధువులు అసహించుకున్నారు. ఇవన్నీ ఒకెత్తు అయితే తన శరీరం కూడా బాగలేదు, ఎముకలు విరిగిపోయే పరిస్థితి వచ్చింది, చర్మం పగిలిపోయి పేగులు మండిపోయే పరిస్థితి వచ్చిందని మనందరికీ తెలుసు. ఇన్ని కష్టాలు సుదీర్ఘకాలం అనుభవించిన వ్యక్తి యోబు గారే అండి. ఈయన పుట్టుకతో కష్టాల్లో పుట్టిన వ్యక్తి కాడు. ఏమండి, ఆయన ఆ ఊరికే ధనవంతుడు, మంచి పేరున్నవాడు, తాతల కాలం నుంచి మంచి ఆస్తిపరుడు, ధనవంతుడు. అలాంటి వ్యక్తి అంత భయంకరమైన కష్టాలకు వెళ్ళిపోయాడు. ఆయన్నే తట్టుకున్నాడు, తర్వాత రెండింత ఆశీర్వాదం పొందాడు అని ఎవరికైనా సంఘం లేదనే కష్టాలు వస్తే, కన్నీళ్ళు వస్తే ఈ మాటలు చెప్తాం, ఈ మాటలు హెచ్చరిస్తామండి. యోబు గారు చూడండి, అన్ని కష్టాలు వచ్చాయండి, ఆయన దేవుని విడిచి వెళ్ళిపోయాడా అని కష్టాల్లో ఉన్న వారికి ఓదార్పు చెప్పే మాటలు మనం చెప్తాం. ఇదంతా మనకు తెలుసు, తెలియందేం కాదు. ఇక్కడ ఉన్న మీరందరికీ యోబు గారి గురించి తెలుసండి. ఆయనకి ఎన్ని కష్టాలు వచ్చాయో తెలుసు, ఎంత శ్రమపడ్డాడో తెలుసు, ఎంత బాధపడ్డాడో తెలుసు. ఏమండి, ఆస్తి నష్టం జరిగింది, చివరికి పుత్రశోకం కూడా మిగిలిపోయింది. ఇలాంటి వ్యక్తి గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటాం. అదేంటంటే ఒక్కసారి యోబు గ్రంథము 1వ అధ్యాయము 13 నుంచి 20 వచనాల వరకు యోబుకు కలిగిన కష్టాలు రాయబడ్డాయండి. అప్పటి వరకు యోబు చరిత్ర వేరు, యోబుకున్న పేరు ప్రతిష్టలు వేరు, యోబుకున్న ఆస్తులు వేరు, విలువ వేరు. ఏమండి, ఇంత సాఫీగా జరిగిపోతుందండి ఆయన జీవితం. ఆయనకు డబ్బు ఉంది, ధనం ఉంది, ప్లస్ గుణం ఉంది. ఏమండి, డబ్బు ఉంది, సహాయం చేసే గుణం కూడా ఉంది. ఆలోచించేయండి. డబ్బున్న వారికి ఆటోమేటిక్గా పేరు ప్రత్యేకతలు ఉంటాయి. వాళ్ళు ఎలాంటి వారైనా కొంత గౌరవం అనేది ఉంటుంది, మనకు తెలుసు, నాటి నుంచి నేటి వరకు. దానికి తోడు ఆయనకు సహాయం చేసే గుణం ఉంది, దైవ గుణం ఉంది, మంచి గుణం ఉంది. ఇంకా ఆ వ్యక్తి పేరు ప్రతిష్టలు అంతా ఇంత కావండి. ఒక రకంగా చెప్పాలంటే యోబు గారు అజాత శత్రువు లేనివాడు. యోబు గారు ఎలాంటి వారు అంటే అసలు ఆయన గురించి చెడుగా మాట్లాడేవారు లేరండి. అన్ని పరిస్థితుల్లో యోబు అత్యంతమైన గౌరవాన్ని సంపాదించుకున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి క్షణాల్లో తన జీవితం మారిపోయిందండి. నిమిషాల్లో అంటారు చూసారా, నిమిషాల్లో తన జీవితంలో కష్టాలు ముట్టాయి. ఎన్ని కష్టాలు ముట్టాయో చెప్తున్నాడు చూడండి ఒకసారి. 14వ వచనం. ఎద్దులు నాగలు దున్నుచు గాడిదలు వాటి సమీపమున మేయుచుండగా షెబాయీలును వాటి మీద పడి వారిని పట్టుకుని పోయి ఖడ్గంతో పనివారిని హతము చేసిరి. జరిగినది నీకు తెలియజేయుటకే నేను ఒక్కడినే తప్పించుకొని వచ్చి ఉన్నానను. ఇక్కడ ఎద్దులు గాడిదలు అంటే అప్పుడున్న ఆస్తులు, పశు సంపద, వేల కొద్ది గాడిదలు ఉన్నాయి ఈయనకు, వేల కొద్ది ఎద్దులు ఉన్నాయి ఈయనకు. మంచి భూస్వామి, ఎకరాలు. ఎందుకంటే అప్పుడు వ్యవసాయం చేయాలంటే ఎద్దులే కదా కావాల్సింది. అంత పెద్ద భూస్వామి ఒక్కటే నిమిషంలో ఏమైపోయిందంటే ఆ రోజు పరాయి దేశం వాళ్ళు ఈయనను గౌరవించేవారు. చుట్టుపక్కల మంచి పేరు ప్రఖ్యాత కలిగిన వ్యక్తి యోబు. అలాంటిది ఏమైపోయిందో కానీ పక్క దేశం ఆ షెబాయిలు వచ్చేసి వీరి మీద పడి అక్కడున్న పశువులను, గాడిదలను తీసుకొని వెళ్ళిపోయారు. అడ్డు వెళ్ళిన పనివారందరినీ చంపేశారు, ఒక్కడు మిగిలిపోయాడు. ఎందుకంటే వర్తమానం తేవాలి కదా. రైట్. ఆ తర్వాత వచనం చదవండి. ఆ తర్వాత 16వ వచనం. అతడు ఇంకా మాట్లాడుచుండగా మరొకడు వచ్చి దేవుని అగ్ని ఆకాశం నుండి పడి గొర్రెలను పనివారిని రగులబెట్టి కాల్చివేసెను. చూసారా, అక్కడ వేల కొద్ది గొర్రెలు ఉన్నాయండి. నా సంపద, ఆ రోజున సంపద అదే గొర్రెలు, పశు సంపద అన్నమాట. ఏమండి, పశు సంపద అంటే గొర్రెలు పశువులు ఉన్నాయంటే భూభాగం బాగా ఉందని అర్థం.
అలాంటి గొర్రెలు వేల కొలది గొర్రెలండి, 1 2 3 4 కాదు. పాపం పశువులు పెంచుకుంటున్న వారికి ఒకటి చచ్చిపోతేనే చాలా బాగా ఫీల్ అయిపోతారు. ఎందుకంటే ఇంట్లో ఉన్న మనుషులతో సమానంగా వాటిని పెంచుకుంటారు. ఒక్కటి చచ్చిపోతేనే ఆ పాపం దాన్ని పెంచుకున్న వ్యక్తి చాలా విలవిలలాడిపోతాడండి. అంతెందుకు, మనం ప్రేమగా పెంచుకుంటున్న కోడిపిల్ల చచ్చిపోతేనే మనకు చాలా బాధ అవుతుంది. అయ్యో అన్యాయంగా చంపింది, ఎవరు తీసుకెళ్ళిపోయారు అని చాలా మనం బాధపడతాం, గొడవకు కూడా వెళ్తాం. అలాంటిది వేల కొలదండి, వేలు, ఇంచుమించు 4,000-5,000 గొర్రెలు అయి ఉండొచ్చు. వేల కొలది గొర్రెలండి. ఒక్కటే ఆ చూస్తుండగానే ఆకాశం నుంచి అగ్గి కురిసింది ఏవండి, అవన్నిటిని కాల్చివేసింది. మీరు జాగ్రత్తగా వినాలి. ఈరోజు మన దేశంలో జరుగుతున్న దానికి యోబు పరిస్థితికి చాలా దగ్గర సంబంధం ఉంది. మాట చదువుదాం, 17వ వచనం. అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి, కల్దీయులు 3 సమూహములుగా వచ్చి ఒంటెల మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గం చేత పనివారిని చంపిరి. ఇక్కడ పనులు చాలా మంచోళ్ళండి పాపం. ఎందుకంటే నమ్మకమైన వాళ్ళు కదా పనివాళ్ళు. ఇక్కడ ఎందుకు పనివాళ్ళే చంపబడుతున్నారు? పనివాడు అనగానే నమ్మకమైన వాడు. నువ్వు క్రీస్తుకు పనివాడివి అయితే నువ్వు నమ్మకంగా ఉండాలని చెప్తున్నాడు ఈ వాక్యం ఇక్కడ. అంతే, పన్నోడండి. పన్నోళ్ళు పాపం ఒంటెలను పట్టుకోవడానికి వస్తే వాళ్ళతో వీళ్ళు గొడవకు దిగారు. ఎందుకంటే యజమాని కదా, మా ప్రాణాలు బ్రతికితే చాలు, అవి పోతే పోనని ఊరుకోలేదు. ఏమండి, జీతగాడే అన్నట్టుగా కాకుండా వాటి మీదకి వచ్చిన వారితో వీరు తిరుగుబాటు చేశారు. వీళ్ళ ప్రాణాలు పోయాయి. పాపం మంచి పనులు వీళ్ళు. ప్రాణాలు పోయినా సైతం వారు పోరాటం చేశారండి. ఇలాంటి గుణం ఈ రోజున్న క్రైస్తవ్యం అనుకుంటే చాలా బాగుంటుంది. కాబట్టి ఆ ఒంటెలు తీసుకొని పోయారండి. ఒంటెలు తీసుకొని పోయారు. 3 సమూహాలుగా వచ్చారంటే దీన్ని గెరిల్లా టైప్ యుద్ధం అంటారు. గెరిల్లా టైప్ ఎలా అంటే, ఒక వర్గం వారు ఓడిపోతున్నట్టుగా ఉంటారు, పొగ పెడతారు. ఒక వర్గం వాళ్ళు యుద్ధానికి వస్తారు, ఓడిపోతున్నట్టుగా ఉంటారు. ఇక్కడ ఉన్న వీళ్ళు ఏం చేస్తారంటే, అమ్మా వీళ్ళు ఓడిపోతున్నారు, ఇప్పుడు బలహీనమైపోయారు, ఈ సమయంలో కనుక వీరిని తరుముకుంటూ వెళ్ళిపోతే మనకు సమస్య విరుగుడమవుతుంది అనుకొని ఆ ఓడిపోతున్నట్టుగా ఉన్న వారి వెంట ఈ సైన్యం అంతా వెంటబడుతుంది. కానీ వీళ్ళు 3 సమూహాలుగా ఉన్నారు కదా, మిగిలిన 2 సమూహాలు ఆ పట్టణం జొరబడతారు. దీన్ని గెరిల్లా టైపు యుద్ధం అంటారు. ఈ దేవుని పిల్లలు. ఆ తర్వాత 18వ వచనం. అతడు మాటలాడుచున్నగా వేరొక్కడు వచ్చి, నీ కుమారులను నీ కుమార్తెలను ఏమండి వారు భోజనం చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గమున వచ్చి ఆ ఇంటి 4 మూలను కొట్టగా ఆ యవ్వన మీద పడినందున వారు చచ్చిపోయిరి చెప్పేశారండి. ఇక ఫైనల్గా ఆస్తులు పోయాయి, పశువులు పోయాయి, ఎద్దులు పోయాయి, గాడిదలు పోయాయి, ఒంటెలు పోయాయి, గొర్రెలు పోయాయి, పశువులు పోయాయి, పనివారు చచ్చిపోయారు. పశువులు పోతున్న తర్వాత చివరికి మిగిలింది ఏంటంటే పుత్రశోకం. పిల్లలండి ఏకకాలంలో ఒకటే రోజు తన కుమారులు కుమార్తెలు ఆ ఇంట్లో భోజనం చేస్తున్నారంట, ఆ ఇల్లు పడిపోయింది, చచ్చిపోయారు. ఇది మనం వింటున్నాం. మీరు కనుక దీన్ని రియలైజ్ అయితే అందులో అతడు ఆ పరిస్థితులు అతడు ఎలా బిహేవియర్ చేసి ఉంటాడు, ఆ పరిస్థితుల్లో అతడు ఎలా ఉండి ఉంటాడో ఒకసారి అర్థం చేసుకోండి. మనం చదువుతున్నాగా మనకు పెద్ద ఫీల్ అనిపించదు. అది నీకు ఏదైనా ప్రాబ్లాన్ని ఊహించుకో ఒకసారి. నీకు ఈ సమస్య ఉందంటారు చూసారా, నీ సమస్య సుమా, నా సమస్య కాదు. ఇప్పుడు యోబు గారి సమస్య మనకు పెద్దగా అనిపించదు, మన సమస్య మనకు చాలా పెద్దది. ఎందుకంటే దాన్ని మనం అనుభవిస్తున్నాం కదా, దాన్ని మనం ఎదుర్కొంటున్నాం కదా, అది చాలా పెద్దదండి. నీకైతే ఎన్ని సమస్యలు ఉన్నాయో దానికి 100 రెట్లు ఎక్కువనే అండి ఆయనకు వచ్చినాయి. పిల్లలు చచ్చిపోయారు, ఆయన సెంటిమెంట్స్ లేనివాడేం కాడు, కుటుంబం అంటే ఫీలింగ్ లేనివాడేం కాడండి. ఆస్తులు పోయాయి, ఎవ్రీథింగ్ లాస్ అయిపోయాడు. ఒక రకంగా చెప్పాలంటే జీరోగా నిలబడ్డాడు. ఎవరు? యోబు గారు. ఇంతటితో అయిపోయిందా? ఇంతకుముందు మన వాక్యం చదువుకున్నాం. ఇంతటితో తృప్తి కాలేదండి తన శ్రమలు. ఇంకేమైపోయిందంటే చర్మం, ఆరోగ్యం ఉన్నది కదా, మనిషి ఆరోగ్యంగా ఉన్నాడు. ఎందుకంటే ఆరోగ్యం ఉంటేనే మనసు బాగుంటుంది. అందుకే ఇక్కడి నుంచి ఒక పదం పుట్టింది, సౌండ్ బాడీ ఇన్ సౌండ్ మైండ్ అంటారు. ఇంకా అరిస్టాటిల్ పుట్టలే. ఇప్పుడు అరిస్టాటిల్ ఒక మాట చెప్పాడు, ఏమనంటే సౌండ్ బాడీ అంటే ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనసు ఉంటుంది. నీ శరీరం ఆరోగ్యంగా లేకపోయింది అనుకోండి, నీ మనసు ఎప్పుడు ఏదో కుంగిపోతున్నట్టే ఉంటుంది. ఏం లేకుండా ఏదో ఊహించుకుంటావు, ఎన్నో ఫోబియాస్ మన మధ్యలోకి వస్తాయి. చివరికి నీ నీడ కూడా నీకు పెద్ద దయ్యంలాగా కనిపిస్తుంది. నీ ఆలోచన విధానం బట్టి అంతే, ఇంకేం లేదు. ఎందుకంటే నీ శరీరం ఆరోగ్యంగా ఉందనుకోండి, నీ శరీరం ఎక్కువ యాక్టివ్గా ఉందనుకోండి, యాక్టివ్ మోడ్లో ఉందనుకోండి,
మనసు యాక్టివ్ ఉంటుందండి. సమస్యను కూడా పర్లేదులేండి అన్నట్టుగా మనం ఈజీగా స్పోర్టివ్గా తీసుకుంటాం. నిజం. కాబట్టి ఆరోగ్యం అనేది చాలా మంచిది అని చాలామంది మాట్లాడతారు. ఏవండి? మరి ఆరోగ్యం దేనివల్ల వస్తుంది అంటే మీకు తెలుసు, ప్రోటీన్స్ వల్ల ఆరోగ్యం రాదు. ఆరోగ్యం దేనివల్ల? ప్రోటీన్స్ వల్ల శరీరం దృఢత్వం అవుతుంది, అంటే మాంసం వల్ల. ఆరోగ్యం అనిపించుకోదు అది. ఆరోగ్యం అంటే ఏంటి అని అంటే కేవలం భౌతికంగా మనిషి బాగుండడం ఆరోగ్యం కాదట. దీనికి WHO వారు మంచి నిర్ణయం ఇచ్చారు. ఆరోగ్యం అంటే ఏంటంటే భౌతిక పరంగాను, మానసిక పరంగాను, సమాజ పరంగాను, ఆత్మీయంగాను అన్ని రకాలుగా సమపాలలో ఉన్నవాడే ఆరోగ్యవంతుడు. శరీరం బాగున్నవాడు ఆరోగ్యవంతుడు ఎట్లా అవుతాడు? మనసు ఉంది కదా మనిషికి. సమాజ పరంగా ఉన్నవాడు వాడు మంచిగా ఉండాలి, వాని గుణం. అన్ని రకాలుగా ఉన్నవాడు ఆరోగ్యవంతుడు. ఇది WHO వాళ్ళు ఇచ్చిన నిర్వచనం. ఓకేనండి ప్రియ దేవుని పిల్లారా? ఇక రైట్, ఇక్కడికి వచ్చేద్దాం. ఇక్కడ అలాంటి ఆరోగ్యవంతుడు అండి ఆయన. ఆరోగ్యం ఎందుకంటే తన ఆరోగ్యం తన గ్రిప్లో ఉంది. శారీరక పరంగా బాగున్నాడు, మానసికంగా దెబ్బ కొట్టాడు. ఎందుకంటే పిల్లలు చచ్చిపోవడం అది చిన్న సమస్య ఏం కాదు. ఏమండి? చిన్న సమస్య ఏం కాదు పిల్లలు చనిపోవడం అనేది. ఆ సమస్యను మనం పూడ్చలేమండి. ఇంకా పిల్లలు అవుతారని గ్యారంటీ లేదు ఆయనకు. ఆస్తులు పోయాయి, అన్నీ మానసికంగా స్ట్రగుల్ అయిపోతున్నాడు. ఇప్పుడు ఆరోగ్యం బాగుంది కదా, ఈ ఆరోగ్యం బాగుంది కాబట్టి మనసు బాగుంది, దీన్ని దెబ్బతీయాలనుకున్నాడు మరలా అపవాది. మరలా దేవుని దగ్గరకు వచ్చి మరలా ఫిర్యాదు చేశాడు. శ్రమలు సంపూర్ణమైపోయాయండి. ఇప్పుడు చర్మం ఏ రకంగా మారిపోయిందో చూద్దామండి. యోబు గ్రంథం 30వ అధ్యాయము 27వ వచనం. యోబు గ్రంథం 30వ అధ్యాయం 27వ వచనం, పేజీ నంబర్ 441 పేజీ అండి. నా పేగులు మానక మండుచున్నవి అపాయ దినం. ఓకే అమ్మ, నెక్స్ట్ 30వ వచనం చదవండి. అలాగే నా చర్మము నల్లబడి నా మీద నుండి ఊడిపోవచ్చున్నది. కాక వలన నా ఎముకలు కాగిపోయాను. అంటే శరీరంలో వస్తున్న వేడి, ఎముకలు విరిగిపోయేంత వేడి వస్తుంది సార్ శరీరంలో. ఎముకలు అండి ఇట్లా ముట్టుకుంటే విరిగిపోతాయి. అలాంటి వ్యాధి వచ్చేసిందండి బాబు. కాక వలన అవి కరిగిపోయాను అంటున్నాడు ఎముకలు. రెండోది, నా చర్మము నల్లబడి ఊడిపోవచ్చున్నదంట. చర్మం నల్లబడి ఎక్కడికక్కడి పగిలిపోతుంది. చివరికి తన పేగులు కూడా మకమకలాడిపోతున్నాయండి. అన్నీ పోయాయి. ఇప్పుడు ఆరోగ్యం కూడా పోయింది ప్రియ దేవుని పిల్లలారా. ఆరోగ్యం కూడా పోయింది. ఇలాంటి పరిస్థితులకు ఏంటి కారణం అని మనం ఆలోచిస్తే దేవుడే చెప్తున్నాడు, నువ్వు నన్ను ప్రేరేపించావు కనుకనే యోబు గారికి అలాంటి శ్రమలు వచ్చాయని అక్కడ వాక్య పఠనంలో మనం చదువుకున్నాం. ఈ సంగతి మీరు మర్చిపోకూడదు. అంటే యోబుకు వెనుక, యోబు అంత శ్రమ అనుభవించడానికి సాతాను ఫిర్యాదే కారణమా? సాతాను యొక్క ఆలోచనే కారణమా? దేవుడు ఆలోచనకర్త కదా మన దేవుడు బలవంతుడు కదా, మన దేవుడు ఆలోచనను కలిగించిన వాడు కదా. ఆయన ప్రజ్ఞా పాఠవాల ముందు ఎవరు నిలవగలడు? ఇంత ప్రజ్ఞా పాఠవాలు కలిగిన వ్యక్తి దేవుడు, మనందరికీ తెలివిని నిర్దేశించిన వాడు, ప్రతిభను నిర్దేశించిన వాడు, ఎంత మెదడు ఉండాలో నిర్ణయించిన దేవుడు సాతాను యొక్క మాటలు విని ఒక వ్యక్తిని ఇంతగా బాధ పెట్టడం న్యాయమేనా అనేది ఈరోజు మన ప్రశ్న. అంటే యోబు గారి శ్రమలకు అపవాది ఫిర్యాదే కారణమా? ఒకవేళ అపవాది వచ్చి ఫిర్యాదు చేయకపోతే, అపవాది వచ్చి యోబు అనే వ్యక్తి పైన కాంప్లైంట్ చేయకపోతే యోబు పరిస్థితి బాగుండేదా అనేది ప్రశ్న అండి ఈరోజు. యోబు గారి శ్రమల వెనుక కేవలం అపవాది యొక్క ఆరోపణనేనా కారణం? మనం ఆలోచించాలి. అలాగని దేవుడు అపవాది మాటను విని తన ప్రజల్ని తను హింసకు అప్పగించుకుంటాడా? ఏమండి, అపవాది తెలివితేటలను, అపవాది ఒక వాక్య చాతుర్యాన్ని లెక్కలకు తీసుకొని దేవుడు తన పిల్లల్ని తాను శ్రమలోకి నెట్టుకుంటాడా? మీరు ఆలోచన చేయాలి. మరి చేయనప్పుడు మరి ఎందుకు వచ్చాయి? యోబు గారి గురించి సాతాను ఫిర్యాదు చేసిన తర్వాతనే కదా ఎన్ని శ్రమలు వచ్చాయి. మహాశ్రమలు వచ్చాయండి. నిజంగా యోబు గారి శ్రమలకు అపవాదే కారణమా అనే ఈ సున్నితమైన అంశాన్ని ఈరోజు మనం అందరం ఆలోచించాలి. చేద్దాం. అసలు ఏంటి దీని వెనుక ఉన్న రహస్యం? అపవాది ఫిర్యాదు చేయడం వల్ల యోబు గారికి ఎంత దుర్భరమైన పరిస్థితి వచ్చిందా? ఎందుకు అనంటే, ఈరోజు మీ అందరికీ తెలుసు, పెద్దగా తెలియని వారు ఏం లేదు. కొంతమందికి అవగాహన లేకపోవచ్చు, కొంతమందికి ఉంది.
మన దేశం ఎలాంటి స్థితికి వెళ్ళిపోయిందో మీకు తెలుసు. మన సంఘంలో ఎలాంటి పరిస్థితులు దాపరించాయో మీకు తెలుసు. మీ వ్యక్తిగత జీవితాన్ని సుమా నేను అడుగుతుంది, పక్కవారి గురించి మీరు అనాలిసిస్ చేయకండి. మీకు ఆ రైట్స్ లేవు. పక్కవాని జీవితాన్ని అనాలిసిస్ చేసి వాడు రాంగ్ ఆర్ రైట్ అనేంత డెసిజన్ ఇచ్చేంత సబ్జెక్ట్ మన దగ్గర లేదు. పక్కవాని గురించి ఆలోచించడం మానేయండి, మీ గురించి ఆలోచించండి. మీ విశ్వాసం ఏ స్థితికి వెళ్ళిపోయిందో మీకు తెలుసు, నాకు తెలుసు, నాది. ఏమండి, మన దేశం ఏ స్థితిలో ఉన్న దేశం నేడు ఏ స్థితికి వెళ్ళిపోయిందో మనకు తెలుసు. ఇది అర్థం కావాలంటే ఇది విషయం తెలియాలి మనకు. ఈ సంగతి మనకు అర్థం కావాలి అని అంటే ఇగో ఈ సంగతి మనకు తెలియాలి. యోబు గారి శ్రమలకు అపవాది ఫిర్యాదు కారణమా? అపవాది యొక్క ఆరోపణ కారణమా? యోబు గారు అన్ని శ్రమల జీవితం అనుభవించడానికి కారణం అపవాది యొక్క ప్రేరణ. అపవాది దేవుణ్ణి ప్రేరేపించి దేవుడే తన ప్రజలైన అనగా తన భక్తుడైన యోబు పైన అంత విరుచుకుపడడానికి కారణం అపవాది యొక్క కుట్రనా కుతంత్రమా? అపవాది కుట్రను కుతంత్రను గుర్తించలేనంత చిన్న జ్ఞాన దేవుడు మన దేవుడు. ఆలోచన చేద్దామండి. చేయాలి అంటే కొన్ని విషయాలు మనకు తెలియాలి. ప్రకటన గ్రంథము పిల్లలు కూర్చోండమ్మా అందరూ, దయచేసి అందరు బైబిల్ తెరిచి చూడండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము చివరి కొత్త నిబంధనలో చివరి పుస్తకం అండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము, పేజీ నంబర్ కొత్త నిబంధనలో 235, 10వ వచనం. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద అవును నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి. దేవునికి స్తోత్రం. వాడు పడదోయబడడం సంతోషమా దుఃఖమా? సంతోషం అంటే దేవుని స్తోత్రం ఇలా చెప్పారు. మరొకసారి, వాడు పడదోయబడ్డాడు అని సంతోషించేవాడు దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. వాడు పడదోయబడ్డాడు బాధపడేవారు దేవుని స్తోత్రం చెప్పండి. అప్పుడు న్యూట్రల్లో ఉన్నారు, ఇప్పుడు న్యూట్రల్లో ఉన్నారు. అసలు నీకు వాయిస్ అర్థమవుతలేదో అనిపిస్తుంది నాకు. అక్కడ ఏమని చెప్తుందంటే ఒక దేవదూత, వాడు పడదోయబడి ఉన్నాడు. సంతోషమా? వాడెందుకు పడదోయబడతాడు? వాడు ఉండాలి అనుకుంటున్నారా? ఏవండి, మీకు అర్థం కాలేదు, అర్థం కూడా అవ్వదు. రైట్, జ్ఞాపకం పెట్టుకోండి. అక్కడ ఏమని మాట్లాడుతుంటే దేవదూత, అసలు మన క్యారెక్టర్ ఏంటంటే మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడు. రైట్. అలాగే ఇక్కడ అపవాది ఏం చేస్తున్నాడంటే మన సహోదరుల మీద అని దేవదూత ప్రకటన చేస్తుంది. ఏం చేస్తుందంట? రాత్రి బవళ్ళు అన్నాడు. దీన్ని విడదీంచుకుంటే రాత్రి ప్లస్ పగలు, రాత్రి ప్లస్ పగలు. తెలుసు కదా, రాత్రి పగలు కలిస్తే ఒక రోజు అంటే 24 hours. ఎన్ని రోజులు? ఎవ్రీడే 24 hours ఇంటూ ఎవ్రీడే. 7 days కాదు, 24 hours ఇంటూ ఎవ్రీడే నండి. మన సహోదరుల మీద వాడు నేరం మోపుచునే ఉంటాడు. ఏ నేరం? ప్రతి విధమైన నేరం. ఎందుకంటే దేవుడే నిన్ను అవునరా నువ్వు పాపివని గుర్తించాలి, తన హృదయం నీ ఎడల కఠినం చేసుకోవాలి, నిన్ను తీసుకెళ్ళి నరకానికి అప్పగించాలి, ఆయన సన్నిధిలో నుండి నిన్ను త్రోసివేయాలి. అది వాని ముందున్న పెద్ద లక్ష్యం అండి. అందుకే నీ మీదను నీ మీదను నీ మీదను నా మీదను ప్రతి ఒక్కరి మీద దేవుని ఎదుట వాడు చెబుతూనే ఉంటాడు. ఎలా చెప్తాడంటే ఎవ్రీథింగ్, అంటే ఏ చిన్న విషయాన్ని వదలడు. ఎగ్జాంపుల్ అంటే ఎవ్రీథింగ్. దుష్టుడు కూడా అలాగే ఉంటుందండి. ఈ బుద్ధులు కనుక మీలో ఉంటే మానేయండి, దయచేసి చెప్తున్నా. ఎవ్రీథింగ్ అర్థం చేసుకుని ప్రయత్నం చేయి. ఎనీ విషయం ఎదుటి వానిలో ఉన్నదాన్ని ఇలా అనుకోవచ్చు, ఇది సంఘానికి మంచిదా కాదా అని అర్థం చేసుకుని ప్రయత్నం చేయి. అర్థం కాకపోతే అడుగు. ఎప్పుడు నిందేస్తూనే ఉంటుందా? ఆ సేవకుడు మంచోడు కాదు, ఆ విశ్వాసులు మంచోళ్ళు కాదు, ఆ సేవకుడు వేస్ట్ కూడా అయ్యా, విశ్వాసులు మంచోళ్ళు. నీతో 4 మాటలు ప్రేమగా మాట్లాడక నీకు మంచిది అనిపించిందా? నీతో కఠినంగా మాట్లాడక వాడు చెడ్డోడు అనిపించిందా? ఇదేనా ప్రేమగా 4 మాటలు మాట్లాడితే మంచోడు అనుకుంటే? ఇక వ్యాపారదారులు అంటే మంచోళ్ళే, మస్తు మాట్లాడతారు మరి నాకంటే నీకంటే వాళ్ళు కదా. అది కాదు కదా, రియాలిటీ అనేది ముఖ్యం. ప్రియ దేవుని పిల్లలు, అది కానండి. ఈ దుష్ట లక్షణం ఎలా ఉంటుంది? ఎవ్రీథింగ్ నేరం మోపుతూనే ఉంటుంది. అంతే, మోపడం అని పనే అది. దానికి ఆన్సర్ ఇచ్చామనుకో ఇంకోటి,
అది కాదు అని దేవుడు వివరించాడు అనుకో, ఇంకోటి 24 అవర్స్ అండి ఈ నేరాలు మోపుతూనే ఉన్నాడట సహోదరుల పైన. విసుకుపోయిన దైవలోకం దేవదూత ఏమన్నదంటే, వాడు పడదోయబడ్డాడు అన్నారండి. అప్పుడు పరలోకం అంతా ఉత్సహించింది. తోసేశాడు దేవుడు, వెళ్ళిపో అని తోసేశాడు. ఎందుకంటే దేవునికి చెప్పవలసిన అవసరం లేదు కదా. నా గురించి మీరు దేవునికి చెప్పాలా, నా గురించి నువ్వు పక్కనికి చెప్పాలా. వానికో బ్రెయిన్ ఉందిలే, దేవుడు స్వతహాగా వానికో బ్రెయిన్ పెట్టిండు, వాడు నన్ను ఆలోచిస్తుండు, ఓ నన్ను మంచోడు అనుకుంటుండు. ఒకరు తేడా అని అర్థమవుతుంది, ఎందుకంటే నా ఒరిజినల్ తెలుస్తుంది కదా, తెలుస్తుంది వాడికి. ఎందుకు టెన్షన్ పడతావు కదా, ఎంతగానో వేషం వేసుకొని తిరుగుతావు. అలాగే దేవుని పేరు దేవుడు నీ గురించి నా గురించి ఏదో సాతాను మన మీద మోపినంత మాత్రాన నిజమైన నమ్మే వ్యక్తి ఏం కాడాయన. ఆయన పరిశీలన అనే పదమే ఆయన నుంచి పుట్టింది కదా. అలాంటి దేవుడు ముందు ఇది నేరారోపణలు మోపుతుంటే దేవుడు సహించలేక దాన్ని పంపించేశాడు. ఏమంటే దేవుడికి చెప్పవలసిన అవసరం లేదు. మరి అలాంటిది మరి యోబు విషయంలో దేవుడు అపవాది మాట ఎందుకు విని ఆయనను వేధించాడు, శోధించాడు, నష్టాన్ని కలిగించాడు అని మీరు అర్థం చేసుకోవాలి అనే ప్రశ్న మీకు వచ్చి ఉండాలి కదా. ఇక్కడ పరలోకమందు దేవుని దూతలే ఏమని మాట్లాడుతున్నారంటే, వాడిని దేవుడు త్రోసేశాడు, వాడు పడిపోయారా బాబు, అయిపోయింది. ఎందుకంటే వాని క్యారెక్టర్ ఏంటంటే ఎప్పుడు నిందించడమే పక్కోలని. మీకు కూడా ఇతరులను నిందించే గుణం ఉంటే దయచేసి ఈ పద్ధతి మీరు మార్చుకోండి, మీరు కూడా త్రోసివేయబడతారు. ఎవరినైనా ఏ విషయంలో అనే రైట్స్ నీకు లేవు అబ్బా, నిజంగా లేవు. నువ్వు మంచి భక్తిపరునివే, ఆయన పక్కన నీచంగా మాట్లాడే హక్కు బైబిల్ నీకు ఇవ్వలేదు. మంచి నువ్వు డిసిప్లిన్ ఉంది నీకు, గుడ్ కావచ్చు. బలహీనుణ్ణి నేను నింద మోపేంత లేదయ్యా నీకు, లేదు కదా. కాబట్టి ఏ విషయంలోనైనా, అది ఏ విషయంలోనైనా, భౌతిక పరంగా, సమాజపరంగా, శరీరపరంగా, ఆత్మీయంగా ఇతరులను తక్కువ చేసి బలహీనులుగా, పాపులుగా మాట్లాడేంత మనకు లేదు. అలా మాట్లాడకూడదు. ఏమండి, ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. రైట్ అండి. ఇక్కడ అలాంటి నేరారోపణ చేస్తున్న దేవుడు దుష్టుని యొక్క మాటల్ని, అపవాది మాటలు లెక్కలు తీసుకోలేదని ఇక్కడ చూడగలం. వెరీ గుడ్ అండి. ఇక్కడ అందరి మీద మోపుతున్న నేరాలను దేవుడు పక్కన పెట్టి అపవాదిని పక్కన పెట్టేశాడు. నేను పరిశీలిస్తానులే అని పక్కన పెట్టేశాడు అనమాట. ఇంకా ముందుకు వెళ్దాం. యూదా గ్రంథము దీని పక్కనే ఉంటుందండి, ఈ పక్కకు రండి. యూదా పత్రిక పేజీ నంబర్, ప్రియ దేవుని పిల్లలారా, 227 యోహాను రాసిన 3వ పత్రిక పక్కనే ఉంటుందండి. యూదా రాసిన పత్రిక 9వ వచనం. అందులో ఒకటే అధ్యాయం ఉంటుంది, 9వ వచనం. అయితే ప్రధాన దూత అయిన మీకాయలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించుగాక అనెను. ఇక్కడ మీకాయలు దూత, అపవాది ఇద్దరు కనిపిస్తున్నారండి. ఎవరి మీద ఫిర్యాదు చేస్తుందంటే మోషే గారి మీద ఫిర్యాదు చేస్తుంది. ఎవరు? అపవాది. ఎందుకు అని అంటే, ఏమో మోషే గారు ఎలా ప్రవక్తగా మీరు నియమిస్తారు అనే నింద కావచ్చు. ఎందుకంటే మోషే గారు పుట్టి పెరిగింది ఎక్కడ? బానిసగా పుట్టాడు. పెరిగింది ఎక్కడ? రాధకోటలో పుట్టాడు. ఎక్కడ పెరిగాడు? ఇక్కడ మిద్యాన దేశం అంతా ప్రాణామయుతో బారిపోయాడు. ఆ పిరికి వాడిని వీళ్ళకు న్యాయాధిపతిగా ఎలా నియమిస్తారనవచ్చు, లేకపోతే మోషే గారి గురించి కావచ్చు, అనేక రకమైన అంశాలండి. మోషే గారి మీద దేవుని సన్నిధిలో ఫిర్యాదు చేస్తుందండి అపవాది. ఒక పర్సన్ గురించి, మోష శరీరం గురించి, అంటే మోష గురించి. ఏమండి, ఆయన చిన్న గర్భస్థ శిశువు మొదలుకొని ఇంకా అన్ని విషయాలు మనం అనుకోవాలి. ప్రతి విషయం మోష మీద నేరాపణ చేస్తూనే ఉంది. లేదు, మోష గారి గురించి వాదిస్తున్న ఒక వ్యక్తి ఉన్నాడు అక్కడ పాజిటివ్గా. ఆయన పేరు ప్రధాన దూత అయిన మైకేల్. ఏమండి చూశాను అక్కడ ఇవన్నీ. అక్కడ అపవాది మోషే గారి మీద మోపుతున్న నిందను లెక్కలోకి తీసుకోకుండా నేను గద్దించుగాక అన్నాడు మిఖాయల్. చూడండి, ఇక్కడ కూడా మోషే గారి మీద ఎన్ని నేరాలు మోపినా, ఎన్ని నేరారోపణలు చూసినా, అతనిని చంపేయానో, అతనికి యోబులక్క అతనికి కష్టాలు కలిగించమనో, ఇంకెన్ని ఏ రకంగా మాట్లాడుతుందో మనకు తెలియదు. కానీ ఎటువెట్టయితే టార్గెట్ పాయింట్ ఎవరు అంటే మోజెస్ అండి. టార్గెట్ పాయింట్ ఎవరు అంటే మోజెస్. అక్కడ టార్గెట్ పాయింట్ ఎవరు? యోబు. ఇక్కడ టార్గెట్ పాయింట్ ఎవరు? అపవాదికి మోజెస్ అండి. ఈ మోజెస్ పైన దేవునికే విరుద్ధంగా ఎన్నో ప్రేరేపించిందండి. దేవుడే తనకు తాను ప్రేరేపించుకొని ఇప్పుడు మోషే గారికి దేవుడు కీడు చేయాలి, అది దాని టార్గెట్. ఇది గమనించిన దేవుడు నేను గద్దించుగాక అన్నాడు. ఎవరిని?
అపవాదిని. అంతటితో చరిత్ర అయిపోయి. అంటే తాను మోపుతున్న నేరారోపణలను, తను మోపుతున్న ఎన్ని ఆరోపణలు చేసినా దేవుడు వాళ్ళ లెక్కలు తీసుకోలేదు. అలాగని తప్పు చేస్తే క్షమించేసి వదిలేస్తాడు అనుకోకండి దేవుడు. నువ్వు చెప్పేదేంది ఆయన పిల్లల గురించి అని ఆయనకు తెలియదా? ఆయన సర్వశక్తివర్తి, ఆయనకి అన్ని విషయాలు తెలుసు కదా. కాబట్టి నువ్వు చెప్పవలసిన అవసరం లేదు అని 1, 2, 3 ఇన్నడికి ఆపట్లేదండి. గర్భస్థ శిశువు మొదలుకొని మృత్యు వరకు ప్రతి విషయాన్ని లెక్కలకు తీసుకుంటుంది. అది ప్రతి విషయం చెప్తూనే ఉంది. కొంతమంది కూడా ఏంటంటే మస్తు జ్ఞాపక శక్తి ఉంటుంది. వాళ్ళు చెప్పిన మొదలు పెడితే మనమే నోరు తెరుస్తాం. అంత బాగా చెప్తారు. నిజం చెప్తున్నాను. మరి ఏం సాధిస్తారు? 0. ఏమండి ప్రియ దేవుని పిల్లలు, ఇక్కడ కూడా అనండి, దేవుడు బాగా సీరియస్ చేశాడు, గద్దించుగాకని పంపించేశాడు. అంటే మోషే గారి మీద అపవాది మోపిన ఆ ఆరోపణలు దేవుడు పెద్దగా లెక్కలో తీసుకోలేదు. అక్కడ ప్రకటన గ్రంథం జరిగింది అదే, ఇక్కడ జరిగింది అదే. అంటే దేవుని సన్నిధిలో ఒక పర్సన్ గురించి అపవాది మోపే ఆరోపణలు దేవుడు లెక్కలోకి తీసుకోడు, పట్టించుకోడు. మరి అలాంటిది యోబు గారిని ఎందుకు దేవుడు అంత శ్రమల పాలు చేశాడు? ఈ ప్రశ్న మర్చిపోకూడదండి మీరు. ఈ ప్రశ్న మర్చిపోకూడదు. ఎందుకు శ్రమల పాలు చేశాడు ఇంకా అర్థం కావాలి. జకర్యా గ్రంథము 3వ అధ్యాయం మొదటి 2 వచనాలండి. పాత నిబంధనలో జకర్యా గ్రంథము పేజీ నంబర్ 777 పేజీ అండి. పాత నిబంధనలో 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మరియు యెహోవా 778 పేజీ అండి. చెప్పండి అమ్మా. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన జాషువా నిలబడుటయు సాతాను ఫిర్యాదు అయి అతని కుడి పార్శ్వమున నిలవబడుటయు అతడు నాకు కనుపరచెను. అంటే జకర్యా ప్రవక్త కనిపించింది. సాతాను యెహోవా నిన్ను గద్దించును యెరూషలేమును కోరుకొను యెహోవా నిన్ను గద్దించును. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవునికి స్తోత్రం. ఇక్కడ ప్రధాన యాజకుడైన యెహోషువ, ఏమండి, ప్రధాన యాజకుడైన యెహోషువ గురించి మళ్ళీ 2 ఫిర్యాదు అయ్యారు. అందులో ఒకటి అపవాది. ఈ ప్రధాన యాజకుడి పైన మళ్ళా నేరారోపణ చేస్తున్నాడండి. సాతాను ఫిర్యాదు చేస్తుంది దేవుడా, ఈ ప్రధాన యాజకుడు ఎలాంటి వాడు తెలుసా? ఈయనకి ఎందుకు ప్రధాన యాజకత్వం ఇచ్చావు? ప్రధాన యాజకుడు అంటేనే ఆ దేశ ప్రజలందరి పక్షాన పాప విమోచన గావించుటకు దైవ ప్రతినిధి. ఆయన బలులు అర్పిస్తాడు. ఆయనే ఆ ప్రజల పాపానికి విరోధంగా, ఆ ప్రజల పాపానికి విరుగుడుగా అనేకమైన యాగాలు బలులు అర్పించే వ్యక్తి. వాళ్ళ ప్రజల పాపాలను బలితో దేవునితో సమాధానపరిచే వ్యక్తి యాజకుడు అండి. ఇలాంటి యాజకుని పైన నేరారోపణ చేయడం ఆరంభించింది. ఎన్ని నేరారోపణలు? 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 ఈ చేయడం ఆరంభించిందండి. సేమ్ యోబు గారు లాగానే ఇక్కడ కూడా, మోషే గారు లాంటిని ఇక్కడ కూడా పరలోకమందున్న సేవకుల పట్ల గాను మన పట్ల గాను ఎలాగ చేస్తుందో ఇక్కడ ప్రధాన యాజకుడైన యెహోషువ, రాజైన యెహోషువ కాదండి, యుద్ధవీరుడైన యెహోషువ కాదు, ఇక ప్రధాన యాజకుడైన యెహోషువ. ఆ యెహోషువ గురించి మరలా ఇక్కడ నేరారోపణ చేస్తుంది. ఇక్కడ దేవుడు దాని లెక్కలు తీసుకోలేదు. అక్కడ దేవుని దూత అన్నది, నేను యెహోవా గద్దించును గాక అని పంపించేసింది. చూశారు? అంటే అపవాది తన ప్రజల పట్ల చేస్తున్న ఆరోపణలను దేవుడు లెక్కలోకి తీసుకోడు. అలాగనే వ్యక్తిని పరిశీలిస్తాడు. సుమా ఆయన పక్షపాతం లేని తీర్పు కదా. ఆయన పక్షపాతి కాదు కదా దేవుడు పక్షపాతి కాదు కదా. ఏవండి, నీ మీద కూడా అపవాది ఫిర్యాదు చేస్తుంది. నీ మీద, మనందరి మీద అండి, మన సహోదరుల మీద, అందరి పైన, ఇది క్రిస్టియన్స్, నాన్ క్రిస్టియన్స్, ఎనీవన్, ప్రతి ఒక్కరి మీద దేవుని సన్నిధిలో నేరాలు మోపడం అనే హాబీ. ఈ గుణం కనుక మీలో కనుక ఉంటే దీన్ని మార్చుకోవడం ఉత్తమం. లేకపోతే నువ్వు కూడా షార్టర్వే, నేనైనా సరే. దాని గుణం అది. చూసారా? అక్కడ మోషే విషయంలో దేవుడు పట్టించుకోలేదు, పరలోక సంబంధమైన భక్తుల విషయంలో పట్టించుకోలేదు, ఇక్కడ జాషువా విషయంలో పట్టించుకోలేదు. అంటే యెహోషువ, జాషువా అన్న ఇద్దరు ఒకటే పేరు, భాష వేరు కానీ అర్థం ఒకటే. పట్టించుకోలేదండి. అలాంటిది యోబు గారి విషయంలో దేవుడు ఎందుకు సాతాను యొక్క ప్రేరణను విన్నాడు? ఎందుకు మరి యోబు గారిని అంత శ్రమల పాలు చేశాడు? ఇది మనం వేసుకుంటున్న ప్రశ్న. మోషే విషయంలో లెక్క చేయని దేవుడు, అపవాది ఆరోపణలని, అపవాది ఫిర్యాదును లెక్క చేయని దేవుడు, ప్రధాన యాజకుడైన జాషువా విషయంలో లెక్క చేయని దేవుడు,
ఇంకా అనేకమైన సహోదరుల మీద ఆరోపణలు లెక్క చేయని దేవుడు యోబు గారి విషయంలో ఎందుకు లెక్క చేశాడు? అన్ని శ్రమలు మనిషికి రావచ్చా? అన్ని శ్రమల, 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు. ఈ శ్రమ అనేది యోబు గారు అనుభవించలేదు అనడానికి లేదండి. మానసికంగాను, సమాజపరంగాను, ఏమండి, ఆరోగ్యపరంగాను, ఆత్మీయంగాను ఎవ్రీథింగ్ లాస్ అయ్యాడండి ఆయన. సమాజంలో మంచి గుర్తింపు కలిగిన వ్యక్తి ఎవరు? యోబు గారు. అలాంటి ఈ సమాజంలో ఉన్న గుర్తింపు అంతా సర్వనాశనం అయిపోయింది. అప్పటి వరకు అయ్యా అన్న వాళ్ళు అరే అన్న వారికి వచ్చింది. గౌరవించి మాట్లాడే వాళ్ళు అతడు ఏ పాపం చేయందే ఇంత నేరం వచ్చిందా, అతడు ఏ పాపం చేయందే అని రకరకాల సంభాషణ వచ్చిందండి. మరి దేవుని పిల్లలారా, సమాజ పరంగా కూడా దాన్ని డ్యామేజ్ అయ్యాడండి. ఎంతగా అంటే తన పనోడే తన మీద యజమాని అయ్యాడు. మానసికంగానండి, ఆత్మీయంగా, మానసికంగా తన భార్యనే తన చావు కోరుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే తన బాధ అలాంటిది. మరి పిల్లలు పుత్రశోకం, గర్భశోకం మిగిలిపోయింది, ఆస్తి నష్టం, చివరికి చర్మం, ఆరోగ్యం, మనసు ఏమీ వాగలేదండి. అన్ని శ్రమలు. చివరికి స్నేహితులు వచ్చారు, వారి వారు కూడా శ్రమలు అనుభరించాడు. అందులో ఏమైపోయాడంటే తనకు తాను నిరూపించుకునే పనిలో కొన్ని మాటలు కూడా దారుణంగా మాట్లాడాడు యోబు గారు. ఎవరి వల్ల అంటే వచ్చారు కదా స్నేహితులు, 3 + 4, 1, 4. ఆ స్నేహితులు మాట్లాడుతున్న తీరును బట్టి తనను తాను నిరూపించుకునే విషయంలో కూడా తను కొన్ని పదాలు వేరేగా మాట్లాడుతున్నాడు యోబు గారు. యోబు గ్రంథం అంతా వాళ్ళ స్నేహితుల సంభాషణనే. అప్పుడు దేవుడు కలుగజేసుకున్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, అసలు ఎందుకు ఇలా జరిగింది అని యోబు స్నేహితులు యోబు గారిని అడుగుతున్నారు. ఏమో, సర్వశక్తుడైన దేవుడు నన్ను గురి చూసి కొట్టాడు, సర్వశక్తుడైన దేవుడు నా మీద ఈర్ష్యపడుతున్నాడు అని యోబు గారి సంభాషణ. లేదు, నీలో లోపం ఉంది కనుక దేవుడు నిన్ను సరి చేస్తున్నాడు వారి సంభాషణ. వారిది వాక్య సంబంధమైన అది కాదు. ఎందుకంటే ప్రతి మనిషి పట్ల కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి, సమయం వచ్చినప్పుడు అది బయటకు వస్తాయి. నా మీద మీకు కూడా ఉంటాయి ఏవండి, అది పాజిటివ్ ఆర్ నెగటివ్. సమయం వచ్చినప్పుడు నాకు నష్టం జరుగుతుంది అనుకోండి, అప్పుడు మీరు వేరే వర్షన్ మాట్లాడతారు, నాకు తెలుసు. లేదు, నేను కొంత డెవలప్ అవుతున్నాను అనుకోండి, అప్పుడు మీరు వేరే వర్షన్ మాట్లాడతారు. ఎందుకంటే మనకి కేవలం 2 కాదు, ఫేసులు, నాలుకలు, విస్తారం. అవునా కదా? మీ విషయంలో నేను కూడా అట్నే ఉండొచ్చు. అట్లుంటే ఈ సేవ చేసే ఎందుకు కదా ప్రియ దేవుని పిల్లలారా? రైట్, జ్ఞాపకం పెట్టుకోండి. ఇవన్నీ జరుగుతున్నదండి. అప్పుడు దేవుడు బాగా కలగజేసుకున్నాడండి. ఎందుకంటే మనిషి తనకు తెలిసిందే నిజం అనుకుంటాడు, తనకు తెలిసిందే వాస్తవం అనుకుంటాడు. యోబు గారు ఏమని మాట్లాడుకుంటున్నా అంటే, వాస్తవం నేను వాస్తవం, నాకు ఇలా ఎందుకు దేవుడు చేస్తున్నాడు? లేదు, వాళ్ళు వేరే వర్షన్ మాట్లాడుతున్నారు, వాస్తవాన్ని ఎవరు మాట్లాడట్లేదు. అప్పుడు దేవుడే కలగజేసుకున్నాడండి. కలగజేసుకొని, ఓరి యోబు, నేను నిన్ను ఇంత శ్రమల పాలు చేయడానికి కారణము నీ బ్యాడ్ ప్రవర్తన కాదు, నీ బ్యాడ్ బిహేవియర్ కాదు, అపవాది ప్రేరణ అని చెప్పలేదండి. అపవాది నన్ను ప్రేరేపించింది కనుక నేను నిన్ను పరీక్షిస్తున్నానని చెప్పలేదు. దేవుడికి తెలియదా నేనంటో నువ్వేంటో? మళ్ళీ పరీక్ష ఎందుకు? నాకు తెలియదు కనుకనే నేను నిన్ను పరీక్షిస్తాను, నీకు తెలియదు కనుకనే నువ్వు నన్ను పరీక్షిస్తావు. దేవుడికి తెలుసు కదా, మరీ పరీక్ష పెట్టడం ఎందుకు కదానండి. వాడు గుడ్డోడే, వాడు కళ్ళు కనిపించవు, పడిపోతాడని తెలిసిన తర్వాత వాడిని ముళ్ళ కంపలోనో గుంటలోనో దారులు నడిపించడం న్యాయమా? దేవుడికి తెలుసు కదా మనిషి ఎంత మోయగలడు, ఎన్నిటిని భరించగలడు, మంచోడు అసడు దేవుడు తెలియదా? అలాంటప్పుడు దేవుడు ఎందుకు మరి యోబు గారు అన్ని శ్రమల పాలు చేశాడు? దీని వెనక కేవలం అపవాది ఫిర్యాదు కారణమా అని దానికి వివరించడానికి దేవుడు రంగంలోకి వచ్చాడండి. యోబు గ్రంథం 38వ అధ్యాయం తీయండి. ఇప్పుడు యోబు గ్రంథం 38వ అధ్యాయం తీయండి. 37వ అధ్యాయం వరకు విపరీత వాదాలు జరుగుతున్నాయండి. యోబు గారు జరిగిన నష్టము, దానికి ప్రశ్నలు వాళ్ళు వేయడము, ఆ స్నేహితులు ఈయన వివరించారు. ఇక జరుగుతూ వస్తుందండి బాబు. అప్పుడు దేవుడు కలగజేసుకున్నాడు 38వ అధ్యాయంలో 1వ వచనం. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగున యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చెను. ఇలాగూ ప్రత్యక్షమై ప్రత్యుత్తరం ఇచ్చానండి. ఏం ప్రత్యుత్తరం ఇస్తున్నాడో ఒక క్వశ్చన్ ఇస్తున్నాడు చూడండి అక్కడ దేవుడు. జ్ఞానము లేని మాటలు చెప్పి
ఓకే అమ్మ, 3వ వచనం. పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము, నేను నీకు ప్రశ్న వేయుదును. నీవు దానిని నాకు తెలియజెప్పుము. దేవుడే ఇప్పుడు రంగంలోకి వచ్చాడండి. ఆ ప్రత్యక్షత యోబు గారు కనిపిస్తుంది. దేవుడే ఇప్పుడు రంగంలోకి వచ్చేసి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే ఒక క్వశ్చన్, 4 క్వశ్చన్. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉంటివి? నీకు వివేకము కలిగి ఉన్నడల చెప్పుము. వెరీ గుడ్ అండి. యోబు గారికి ప్రత్యక్షమై ఓదార్చాలి దేవుడు, కన్నీళ్ళు తుడవాలి, సమాధానపరచాలి, మాట్లాడాలి. కానీ దేవుడు ప్రత్యక్షమైన తర్వాత ఒక క్వశ్చన్ వేశాడండి యోబు గారికి. ఏమని? నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటివి? నీకు వివేకం కలిగినలా చెప్పు అన్నాడండి దేవుడు. అసలు ఈ భూమి ఏంటి? యోబు గారికి శ్రమలకు కారణం ఏంటి? ఇది ప్రశ్న. యోబుతో దేవుడు మాట్లాడుతూ ఆయన అందరితో మాట్లాడరు సుమా. ఎందుకంటే ఆయన మాట్లాడాలి అని అంటే మినిమం విషయం నీలో ఉండాలి. ఆయన మాట్లాడాలి అంటే మినిమం సబ్జెక్ట్ నీలో ఉండాలి. ఎందుకంటే ఆయన విషయం నేర్పేవాడు, విషయాన్ని కలిగించినవాడే ఆయన, సబ్జెక్టును నిర్మించినవాడే ఆయన, సబ్జెక్టు రాసినవాడే ఆయన. అలాంటి వ్యక్తి వచ్చి లెసన్ చెప్తున్నాడంటే దాన్ని అర్థం చేసుకున్న వారు ఉంటేనే ఆయన మాట్లాడతారు, లేకపోతే అర్థం కాదు కదా. అలాగే యోబు గారికి ప్రత్యక్షమైన తర్వాత తన బాధలకు నివారింపు ఇవ్వాలి దేవుడు. యోబు గారు కొంచెం ఓర్చుకోండి, నేను బాగు చేస్తాను, నేను ఇది నా ప్రాబ్లం కాదు, సాతాను నన్ను బాగా ప్రేరేపించింది, అందుకే నేను ఇలాంటి కష్టాలు పెట్టని చెప్పట్లేదండి దేవుడు, చెప్పట్లేదు. ఏమని చెప్తున్నాడంటే యోబు భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడిగాడు. అప్పుడు యోబు గారికి ఏమంటారు దాన్ని, బాగా స్ట్రైక్ అయి ఉండొచ్చు అండి లోపల. నా శ్రమకు భూమికి పునాదికి సంబంధం ఏంటి ప్రభువా? ఏంటి అసలు నా శ్రమకు, నేను ఇలా కోల్పోవడానికి, నేను ఇబ్బందులు పడడానికి నాకు అసలు ఏంటి? నాలో ఏమైనా బ్యాడ్ ఉంటే చెప్పరాదు, దానివల్ల వచ్చిందేమో ఒప్పుకుంటా. నేను అది కాదు యోబు మాట్లాడుతుంది. భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటివి అన్నాడు. అంటే యోబు గారి గురించి మాట్లాడడానికి దేవుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇప్పుడు భూమి పుట్టక ముందు విషయానికి వెళ్ళిపోయాడండి. దేవుని ఆలోచన మీరు గమనించండి బాగా. భూమి పుట్టక ముందు ఏ స్థితిలో ఉందో దానికి పునాది ఎక్కడ వేశారో, పునాది వేయబడక ముందు భూమి నిరాకారంగా ఉందా, శూన్యంగా ఉందా, అది పచ్చని గ్రహం ఉందా, ఎండిపోయిన గ్రహంగా ఉందా, ఎడారి గ్రహంగా ఉందా, వీటన్నిటినీ అంటే సృష్టి పుట్టక ముందు ఉన్న విషయాన్ని యోబు గారి జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే దేవుడు ఒక నిర్ణయాన్ని తీసుకునే ముందు సృష్టి మూలంలోనికి వెళ్ళిపోతాడు ఆయన. అది యోబు గారి గురించి అయినా, మన భారతదేశం గురించి అయినా, నీ గురించి అయినా. ఏమండి, ఎక్కడికి వెళ్ళిపోయాడు? భూమికి పునాది వేసినప్పుడు యోబు నువ్వు ఎక్కడున్నావు? యోబు గారికి అర్థం కాలేదండి. మీకేనా అర్థం కావట్లేదు? నాకు కూడా అర్థం కాలే. యోబు గారి శ్రమకు భూమికి పునాదికి సంబంధం ఏంటి ప్రభువా? శ్రమకు సంబంధం లేదు. ఈ శ్రమకు కారణం ఉంది కదా, ఆ కారణానికి సంబంధం ఉంది. ఇంకా కొన్ని మాటలు మాట్లాడుతున్నా చూడండి. ఏవండి, 8వ వచనం. సముద్రము దాని గర్భము నుండి పొర్లిరాగా తలుపుల చేత దాన్ని మూసిన వాడెవడు? 7వ వచనం. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దానికి మూలరాత వేసిన వాడెవడు? దేవదూతలు పాడాయంట పాటలు, ఉదయ నక్షత్రములు పాడాయంట. సృష్టి నక్షత్రాల గురించి చెప్తున్నాడు ఎవరు? దేవుడు అండి యోబు గారికి. ఆ తర్వాత ఇంకేం చెప్తున్నాడు ఆయన? సముద్రము దాని గర్భం నుండి పొర్లి రాగా తలుపుల చేత దాన్ని మూసిన వాడేవాడు. సముద్రాన్ని ఎలా పొంగొస్తుందో అది ఎక్కడి వరకు రావాలనో, ఎక్కడి వరకు వచ్చి మరి తిరిగి వెనక్కి ఎలా వెళ్ళిపోవాలనో సముద్రం పుట్టుక గురించి చెప్తున్నాడు. ఏమండి, నక్షత్రముల పుట్టుక గురించి చెప్తున్నాడు, భూమి పుట్టుక గురించి చెప్తున్నాడు. ఎవరికి? యోబు శ్రమల వెనుక ఇవెందుకున్నాయి? యోబు శ్రమల వెనుక ఉన్నది అపవాది ఫిర్యాదే కదా మనకు తెలిసిన కాడికి. కానీ దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, ఒక్కసారి సముద్రాన్ని చూడన్నాడు. ఆ సముద్రం పొంగి పొరలకుండా దానికి తలుపుల చేతని మూసిన వాడు నేనే కదా. వేరు భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటే చెప్పు యోబు, అది వేసింది నేనే కదా అని చెప్తూ ఇంకా వెళ్ళిపోదామండి. ఇంకా ముందరికి వెళ్దాం. ఇది 28 వచనం చదవండి. 28. వర్షమునకు తండ్రి ఉన్నాడా? వర్షమునకు తండ్రి ఉన్నాడా? మంచు బిందువులను పుట్టించిన వాడెవడు? మంచు బిందువులను పుట్టించిన వాడెవడు? మంచుగడ్డ ఎవని గర్భంలో నుండి వచ్చును? చూశారా ప్రియ, ఇక్కడ వర్షం గురించి మాట్లాడుతున్నాడు. మరలా వర్షం, మంచు గడ్డలు చూసారా, హిమము, ఆవిరి, హిమపాతం, వడగండ్లు చూసారా. ఇక్కడ నేచర్ గురించి మాట్లాడుతున్నాడు మరలా. అప్పుడేం భూమి పుట్టక ముందుకు సముద్రం ఉంది, తర్వాత ఖగోళ శాస్త్రం గురించి మాట్లాడారు, ఆ తర్వాత మనకు కనిపించే వర్షం గురించి మాట్లాడుతున్నాడు. ఇంకా మాట్లాడదామండి ప్రియ దేవుని పిల్లలారా. 31 వచనం.
కృత్రిక నక్షత్రములను నీవు బంధింపగలవా? మృగశీర్షకు కట్లను విప్పగలవా? మృగశీర్షకు కట్లను విప్పగలవా? వాటి కాలములలో నక్షత్ర రాశులను వచ్చినట్లు చేయగలవా? అవును. సప్తర్షి నక్షత్రములను వాటి ఉపనక్షత్రములను నీవు నడిపింపగలవా? ఆకాశ మండలపు కట్టడలను నీవు ఎరుగుదువా? చూశారా ప్రియ దేవుని, ఇవన్నీ వల్ల ఖగోళ శాస్త్రమిక పద్ధతి గురించి చెప్తున్నాడు, గెలాక్సీ గురించి మాట్లాడుతున్నాడు, అంతరిక్షం గురించి మాట్లాడుతున్నాడు, పాలపుంత గురించి మాట్లాడుతున్నాడు. అవి ఎలా ఉన్నాయి, వాటిని నడిపించేది ఎవరు, అది ఏ కాలంలో రావాలి, ఏ కాలంలో పోవాలి, ఎప్పుడు సీజన్ రావాలి, ఎప్పుడు సీజన్ వెళ్ళిపోవాలో సృష్టి గురించి, ప్రకృతి గురించి, వాటి మూలాల గురించి, ఆకాశ మండలం గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. అప్పుడు యోబు గారు అనుకోవచ్చు, నేనెంత, నా తెలివితేటలు ఎంత, నాకున్న సమస్యతో నేను బాధపడుతుంటే ప్రభువా దీనికి విరుగుడు ఇవ్వండి, నా సమస్య నుంచి విమోచన కల్పించండి, నా బాధ నుంచి నాకు ఆరోగ్యం ఇవ్వండి అని అనుకుంటే ఆ కృత్రిమ నక్షత్రాలు నాకెందుకు, ఆ గ్రహాలు నాకెందుకు, ఆ వర్షం పుట్టుక గురించి నాకెందుకు, ఏవండి ఆ భూమి పుట్టుక గురించి నాకెందుకు అని యోబు గారు ఆశ్చర్యపడిపోయి ఉంటాడు కదండి. ఎందుకంటే మనమున్న పరిస్థితుల్లో వేరే ఆన్సర్ చెప్తున్నారండి వాళ్ళు. నీకు అర్థం కాదు, నేనున్న పొజిషన్కు ఆయన ఏం మాట్లాడుతున్నాడు అసలు నువ్వు అనుకుంటావు. ఆయన మాట్లాడుతుంది కరెక్టే, నువ్వే కొంచెం వేరేగా ఆలోచిస్తున్నావు. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న 100% కరెక్టు. యోబు గారి శ్రమల కోసమే మాట్లాడుతున్నాడు ఆయన. ఏవండి యోబు నీకు అలాంటి శ్రమ ఎందుకు వచ్చిందో చెప్తున్నాడు, కానీ ఎక్కడ దాని గురించి కనబడదండి మనకు. మీరు 10 సార్లు చదవండి. భూమి పుట్టుకకు నా శ్రమకు కారణం ఏంటి? భూమి పుట్టక ముందుకే యోబు నువ్వేమో తప్పు చేసావని అంటున్నాడా? అది కాదు దాని అర్థం. వర్షమునకు తండ్రి ఉన్నాడా అన్నాడు, లేడు ప్రభువా, నేనే కదా వర్షాన్ని పుట్టించేది. భూమికి మూలరాతిని వేసిన వాడెవడు, నేనే కదా. ఆకాశపు నక్షత్ర మండలం ఉన్నాయి, కృత్రిమ నక్షత్రాలు, ఉపనక్షత్రాలు, గెలాక్సీ, పాలపుంత, ఎన్ని ఉన్నాయండి బాబు. మనకు తెలిసింది కొంతే. మన కంటికి పైకి వెళ్ళిన కొద్దీ ఆ నక్షత్ర మండలం ఎల్లున్నాయి అనుకుంటున్నారు మీరు. 1, 2, 3. ఒక భూమి కంటే 3 లక్షల రెట్లు పెద్దది సూర్యుడు. మనం ఉంటున్న నివాసమైన భూగోళం కంటే 3 లక్షల భూములు ఒక దగ్గర పెడితే ఎంత పరిమాణం ఉంటుందో ఒక సూర్యుడు ఎంత ఉంటాడు. అలాంటి సూర్యుడు కొన్ని లక్షలు కలిస్తే ఒక్క నక్షత్రం ఒక్కటి. సూర్యగోళాలు కొన్ని లక్షలు, ఇంచుమించు 3 నుంచి 4 లక్షల సూర్యులు కలిస్తే ఒక్క నక్షత్రం అండి. అలాంటి నక్షత్రాలు ఎన్నున్నాయి ఆకాశ విశాలం ముందు అంటే కోట్లు. అవి చాలా దూరంగా ఉన్నాయి. ఎంత దూరం? చాలా అంటే చాలా, కిలోమీటర్లు కాదు, కాంతి సంవత్సరాలంత దూరం ఉన్నాయి అవి. అయినా మనకు కనిపిస్తున్నాయి మన కంటికి అవి. అంత వెలుతురు. కోట్ల నక్షత్రాలు అండి, కోట్లు. అంత పెద్ద గెలాక్సీ అంటారు వాటిని, హైడ్రా అంటారు, పాలపుంత అంటారు. వామ్మో, అలాంటి పాలపుంతలు 100 కోట్లు ఉన్నాయి అక్కడ. అంత పెద్దది ఖగోళం. దాని గురించి చెప్తున్నాడు ఆయన. ఇవన్నీ నీకు తెలుసా యోబు? ఇవన్నీ సృష్టించింది నేనే కదా అన్నాడు. ఇంకా ఇది అర్థమవుతలేదని ఇంకొక వ్యక్తి గురించి కూడా చెప్పాడండి. 39 అధ్యాయం 1వ వచనం. ఇదంతా ఖగోళం అర్థమవుతలేదని భూశాస్త్రం గురించి చెప్తున్నాడు. అడవిలోని కొండమేకలు ఈను కాలము నీకు తెలియనా? లేళ్ళు పిల్లలు వేయు కాలమును గ్రహింపగలవా? చూసావా, ఇది కూడా మాట్లాడుతున్నాడు. అంటే ప్రకృతి, జంతు సంబంధమైన భూభాగం గురించి మాట్లాడుతున్నాడు, జంతు ప్రపంచం గురించి మాట్లాడుతున్నాడు. అసలు పిల్లలు ఎలా ఇంతాయో తెలుసా, లేళ్ళు ఎలా ఇంతాయో తెలుసా అని చెప్తున్నా. అవి ఎక్కడ పడుకుంటాయో తెలుసా, అవి ఎలా మేత వేస్తాయో తెలుసా, వాటిని అంతా పోషిస్తుంది ఎవరు అనేది ప్రశ్నిస్తున్నారు. అన్నిటికీ ఆన్సర్ ప్రభువా నాకు తెలియదు, మీకే తెలుసు అనే కదా ఆన్సర్. మాకు తెలియదు దేవుడా, నీకే తెలుసు. ఇప్పుడు జంతు ప్రపంచం గురించి మాట్లాడుతున్నాడు. ఆ జంతు ప్రపంచంలో ఇంకొక జంతువు గురించి మాట్లాడుతున్నాడు అండి. 41వ అధ్యాయము 1వ వచనం. నీవు మకరమును గాలముతో బయటికి లాగగలవా? దాని నాలుకకు త్రాడి వేసి లాగగలవా? అంటే ఇప్పుడు సముద్ర జీవుల గురించి మాట్లాడుతున్నాడు, భూజంతువుల గురించి మాట్లాడాడు, ఆకాశ పక్షుల గురించి మాట్లాడాడు. ఇప్పుడు సముద్ర జీవి మకరము అనగా మొసలని కాదు, ఇక్కడ నీటిలో ఉన్న అతిపెద్ద మకరం ఏంటంటే డైనోసార్. దాని గురించి కూడా మాట్లాడుతున్నాడు ఆయన. దాన్ని బయటకు లాగగలవా? దాన్ని శూలంతో గుచ్చగలవా? అది తుమ్మగా ఏం పుడుతుందంట? 18వ వచనం 41:18. అది తుమ్మగా వెలుగు ప్రకాశించు. డైనోసార్. చూసారా, డైనోసార్ల గురించి మాట్లాడుతున్నాడు బాబు. అప్పటికే యోబు కాలానికి అంతరించిపోయాయి, లేవు. ఎందుకు ఇవన్నీ మాట్లాడుతున్నాడు? యోబు కోసం. ఇవన్నీ యోబుకు వచ్చిన శ్రమకు కారణాలే. తెలుసా మీకు? యోబుకు వచ్చిన శ్రమలకు ఇవన్నిటికి సంబంధం ఉంది. ఏంటి ఆ సంబంధం అంటే ప్రియ దేవుని పిల్లలారా, ఒక్కటే. దేవుడు ఏదైనా నిర్ణయించాడు అని అంటే మనిషి చేసిన దాన్ని బట్టో నువ్వు చేసిన దాన్ని బట్టో కాడాయన. ఆయన ఒక్క నిర్ణయం తీసుకున్నాడంటే దాన్ని చిత్తం అంటారు.
దాన్ని చిత్తం అంటారు. ఆ చిత్తం ఎలా తీసుకుంటాడు దేవుడు, ఎలా డిసైడ్ చేస్తాడు అంటే సృష్టికి మూలంలోనికి వెళ్ళిపోతాడండి ఆయన. 1-2 విషయాలు కాదు. అప్పుడప్పుడు మనం కూడా డైలాగ్ చేస్తాం, నేను బాగా దూరం ఆలోచించానంటారు. చూసారా మీరైనా? నేను బాగా దూరం ఆలోచించి మాట్లాడుతున్నానండి. నేను ఇప్పటి పరిస్థితుల గురించి ఆలోచించలేడు, ఇంకా 20 ఏళ్ళు ముందుకు ఆలోచించి మాట్లాడుతున్నాను, ఒక 10 ఏళ్ళ తర్వాత ఏం జరుగుతుందో ఆలోచించి ఇప్పుడే మాట్లాడుతున్నాను అంటారు. నిజమే. కొంతమంది కూడా పూర్వంలోకి వెళ్ళి ఆలోచిస్తారు. అంతే కదా, వాళ్ళ ఫ్యామిలీ ఎలాంటిది, వాళ్ళ డేటా ఎలాంటిది, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఇవన్నీ లెక్కలు తీసుకొని మాట్లాడతారు. దేవుడు కూడా యోబు గారికి ఆ శ్రమ రావడానికి కారణం దేవుడే అయితే, ఆ శ్రమ రావడానికి కారణం అపవాది ఫిర్యాదు కాదండి. అపవాది ఫిర్యాదు కాదండి. అపవాది ఫిర్యాదు అని మీరు అనుకుంటున్నారేమో. లేదు, అపవాది ఆ దేవుని సన్నిధిలోకి రాగానే ఫస్టే దేవుడు అపవాది గురించి, యోబు గురించి ప్రస్తావన చేసిందే దేవుడు. చూస్తారన్నమాట. యోబు గ్రంథం 1వ అధ్యాయం తీయండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? చూశారా ప్రియ, ఇక్కడ యోబు గారి గురించి సాతాను అడగట్లేదండి. అది దేవుని సన్నిధికి వచ్చింది, ఫిర్యాదు చేయడం దాని పని, మనుషుల మీద ఫిర్యాదు చేయడం దాని పని. యోబు గురించి సాతాను అడగట్లేదు. యోబు ఒక్కడే దాని టార్గెట్ కాదు, ఎవ్రీథింగ్ నువ్వు నేను మనం అందరం కూడా. కానీ దేవుడే యోబు గురించి ప్రస్తావన చేశాడు. 1వ అధ్యాయం 8వ వచనం కావచ్చు, 2వ అధ్యాయంలో 5వ వచనంలో కావచ్చు. దేవుడే మాట్లాడుతున్నాడు అక్కడ ఒక వ్యక్తి గురించి. అంటే శ్రమ వెనుక అపవాది ఫిర్యాదు లేదు. ఎవరిది ఫిర్యాదు ఉంది, ఎవరి ఆలోచన ఉంది? దేవుడు ఆలోచన. మరి దేవుడు అలా ఎందుకు అన్ని శ్రమలు కలిగించారు యోబు గారికి? అది అర్థం చేసుకోవాలంటే సృష్టి మూలానికి వెళ్ళిపో నువ్వు. అంటే దేవుడు అనే వ్యక్తి ఏదో ఎమోషనల్ కొన్ని పరిస్థితులు చూసి ఎమోషనల్ అయిపోయి నిర్ణయాలు తీసుకునే వ్యక్తి కాదు. మనం కూడా అనుకుంటామండి, మన జీవితంలో అయితే కింది మీద అవుతున్నది అనుకోండి, ఏమొచ్చింది మనకి యేసుప్రభు నమ్ముకుంటే లాభం అంటాం. అప్పుడే యేసుప్రభు నమ్ముకున్న తర్వాత కొన్ని కష్టాలు వస్తాయి, సహజమైనవి అవి. యేసుప్రభు నాకు కూడా ఈ కష్టాలు వచ్చేస్తున్నాయండి నాకు. ఏమండి, యేసుప్రభు నమ్ముకున్న తర్వాత ఎంతో కొంత మంచి జరుగుతుంటుంది. అబ్బా, దేవుడు నన్ను బాగా జ్ఞాపకం పెట్టుకుంటున్నాడు. చూసారా, ఇలా ఉంటుంది మనది. అంటే కనిపించే దాన్ని బట్టి మనం ఎమోషనల్ నిర్ణయం తీసుకుంటాం. దేవుడు అలా కాదు కదా. ఆయన చిత్తాన్ని ప్రజలకు తెలియజెప్పే ముందు, ఆయన చిత్తాన్ని భూమి మీద అయినా పరలోకం అందని ఎక్కడైనా నిర్ణయించడానికంటే ముందు సృష్టి మూలంలోకి వెళ్ళిపోతాడు ఆయన. సృష్టి పుట్టుకలోనికి వెళ్ళిపోతాడు ఆయన. భవిష్యత్తులోనికి వెళ్ళిపోతాడు ఆయన. అన్ని సంగతులు సుదీర్ఘంగా ఆలోచించిన తర్వాతే, అన్ని పరిస్థితులు లెక్కలోకి తీసుకున్న తర్వాతే ఒక నిర్ణయం చేస్తాడు. ఆ నిర్ణయం యోబు విషయంలో అదే చేశాడు ఆయన. యోబుని శోధించడానికి కారణం యోబు యొక్క బ్యాడ్ బిహేవియర్ కాదు, అలాగని సాతాను ఫిర్యాదు కాదు. అలాగని బ్యాడ్ బిహేవియర్ ఉంటే వస్తాయి అట్లా కూడా. రావని నేను అంటలేదండి. దేవుని మీద మంచిగా బతుకుతే బ్లెస్సింగ్ వస్తుంది, రాదని నేను అనట్లేదు. నేను దేవుని చిత్తం గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ. ప్రియ దేవుని పిల్లలారా, మీరు జ్ఞాపకం పెట్టుకోండి, నీ పట్లను, నా పట్లను, దేశం పట్లను, ప్రపంచం పట్లను, ఒక రాజు పట్లను ఆయన ఒక నిర్ణయం కలిగి ఉన్నాడంటే ఒక చిన్న విషయం దృష్టిలో పెట్టుకొని ఆలోచించకు. ఏమండి, ఎన్నో సంగతులు పరిశీలిస్తాడండి. ఎంత దూరం వెళ్తాడు దేవుడు అంటే విశ్వం మూలంలోకి వెళ్ళిపోతాడు ఆయన. ఎంత దూరం వెళ్ళిపోతాడు? నరకపు అంచుల వరకు వెళ్ళిపోతాడు దేవుడు. ఇవన్నీ సంగతులు ఆలోచించిన తర్వాతనే ఒక నిర్ణయం తీసుకుంటాడు. అందుకు దేవుడు యోబును వాడుకున్నాడు అక్కడ. అందుకే అర్థమవుతుందా లేదా? యోబు శ్రమల పాలు కావడానికి కారణం అపవాది ఫిర్యాదు కాదు, ఇంకే విషయాలు కాదు. మరి డబల్ బ్లెస్ అయ్యాడే కదండి యోబు గారు, డబల్ బ్లెస్ అయ్యాడు. అది యోబు యొక్క భక్తి కూడా అని మనం అనలేము. ఆయన చిత్తం అంతే, అదే, దాన్ని మనమేం అనలేము. అర్థమవుతుందో లేదా? అది నేను యోబు గారి సంగతి చెప్పాను. మన జీవితంలో కొన్ని కష్టాలు వస్తాయండి కదా. నీ జీవితం అంటే నేను కష్టాలు అంటే దేవుడు నిర్ణయించే కష్టాల గురించి మాట్లాడుతున్నాను సుమా. తప్పు చేయడం వలన, అనారోగ్యం వలన, మనం చేసుకున్న దాని గురించి కాదు, మనం చేసుకున్న దాని గురించి మాట్లాడుతున్నాను. దేవుడు నిర్ణయించే కష్టాల గురించి మాట్లాడుతున్నాను. మన జీవితంలో కొన్ని వచ్చేస్తాయి, కొన్ని మిస్టేక్ వల్ల రావా? మన జీవితంలో కూడా ఆర్థిక మధ్యం వస్తుంది. పని చేయకపోతే కష్టాలు రావండి ఆర్థిక పరంగా? ఎందుకు రావు? విపరీతమైన అలవాట్లు కలుగుంటే ఆరోగ్యం దెబ్బతినదా? విపరీతమైన చూస్తే కళ్ళకు, ఆరోగ్యానికి, ఆత్మీయకు నష్టం జరగదా? అది నువ్వు చేసుకుంది బిడ్డ, నువ్వు చేసుకుంది. ఇంకా దాన్నే రిపేర్ చేస్తున్నాడు దేవుడు. నీకు అర్థమైతలేదు. కానీ ఒక చిత్తం అంటూ ఉంటుంది ఆయనకు. ఆ చిత్తం జరిగించడానికి ఒక పర్సన్ ఎన్నుకుంటాడు. అప్పుడు అది ఆ వ్యక్తి దగ్గర ఎందుకు చేస్తున్నాడు దేవుడు అని అంటే ఎన్నో విషయాలు లెక్కలు తీసుకొని దాన్ని జరిగించే ప్రయత్నం చేస్తాడు. ఆ వ్యక్తిని ఒక వనరుగా వాడుకుంటాడు. ఆ వ్యక్తి పేరే ఇక్కడ యోబు. అర్థమవుతుందా మీకు? రైట్. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, ఇప్పుడు మన దేశం పరిస్థితి కూడా ఇలాగే ఉంది.
మన దేశ పరిస్థితి కూడా ఇంతే. అని ఒక నిర్ణయం చేశాడు, దాన్ని ఎవడు మార్చలేడు. మనం అర్థం చేసుకొని, ఓహో దేవుడు తన నిర్ణయం తీసుకున్నాడు, తన చిత్తాన్ని జరిగిస్తున్నాడు అనుకొని పరలోకమందైనా భూమి మీదైనా అది జరగాలి అని మనం దానికి సరెండర్ అయ్యి మిక్కిలి భయభక్తులు కలిగి గడపవలసిన రోజులు వచ్చేసాయి.